హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ముందుగా మీ అందరికి సారీ అండి. వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది. 10 days అవుతుంది వ్లాగ్ చేయడము. అస్సలు కుదరడం లేదు. ఫుల్ బిజీగా ఉన్నాను. చాలా వర్క్స్ 1 by 1 అన్నమాట. అందుకని కుదరలేదు. ఇంకా టైటిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ర్యాండమ్ వ్లాగ్, అక్కడక్కడే షూట్ చేశాను. కంటిన్యూగా అయితే కాదు, డే బై డే అనమాట. ఇంకా ఉజ్వల్కి అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి, హాలిడేస్ ఇచ్చేసారు. ఒక 10 days ఫుల్ డీప్ స్లీప్ లో ఉన్నారు. అందుకే డిస్టర్బ్ చేయలేదు తన్ని పడుకొని అనేసని. ఇంకా యాజ్ యూజువల్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసి వీళ్ళకైతే పెట్టించాను, తిన్నారు. తర్వాత పెద్దగా ఏం షూట్ చేయలేదు, కొన్ని వర్క్స్ ఉంటే చూసుకొని ఇంకా ఈవినింగ్ అయితే ఖుషిని డాన్స్ క్లాస్ కి అయితే తీసుకొచ్చాను. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే తిరుమల లడ్డు అయితే తీసుకొచ్చింది. ఇంకా అది తింటూ కామెడీ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ నా ఫ్రెండ్స్ కి కెమెరా అంటే షై అన్నమాట. వీడియో తీస్తుంటే ఇంకా అలా సిగ్గుపడుతుంటే ఏడిపిస్తూ ఉన్నాను. ఫైనల్లీ డాన్స్ క్లాస్ అయిపోయింది. ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయి ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మోహన డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ అయితే తీసుకున్నారు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, తనకి హెల్త్ ప్రాబ్లమ్ అని, కాఫ్ కోల్డ్ ఎక్కువ అని. అందుకని ఏంటి డాక్టర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంక డాక్టర్ దగ్గర చూపించుకొని ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా అప్పటికే టైం వచ్చి 8:30 అరౌండ్ 9 అవుతుంది. ఇంకెలా డిన్నర్ టైం అయింది కదా, వెళ్ళేటప్పుడు టిఫిన్ తీసుకెళ్ళిపోదాం పిల్లలకి అనేసి అని, అలాగే మేము కూడా తినేద్దాము అని ఇంకా టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాము. ఇంకా యాజ్ యూజువల్ ఇక్కడైతే నా ఫేవరెట్ దోశ అండ్ వడ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా ఉజ్వల్ కి ఖుషికి అయితే ఇడ్లీ కావాలి అన్నారు. ఇంకా వాళ్ళకైతే ఇడ్లీ పార్సల్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. తర్వాత పెద్దగా నేనేం షూట్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా ఖుషికి అయితే స్కూల్ ఉంది. జస్ట్ 2 days తనకి స్కూల్, తర్వాత హాలిడే ఇచ్చేస్తారు. దాని ముందు వీడియో అనమాట. ఇంకా ఖుషిని పంపించేసిన తర్వాత రిలాక్స్ గా కొంతసేపు టీవీ చూసుకుంటూ ఉన్నాను. తర్వాత రెడీ అయ్యేసి ఇక్కడ మా జిన్నోడిని అయితే హాస్పిటల్ తీసుకెళ్తున్నాము. చాలా రోజులు అయింది డిమార్మింగ్ చేపించి. ఇంకిన్ని రోజులు ఉజ్వల్ అయితే లేడు, ఎందుకంటే అది ఉజ్వల్ మాటే వింటుంది, లేకపోతే వినదు. అందుకనే తీసుకెళ్లలేదు. ఇంక ఇప్పుడు టైం కుదిరింది తనకి హాలిడే కాబట్టి. ఇంకా అందుకనేసి అని ఇంకా నేను ఉజ్వల్ వెటర్నరీ కాలేజ్ కి అయితే వచ్చి ఇంకా మా జిన్నోడిని అయితే డాక్టర్ కి చూపిద్దామని తీసుకొచ్చాము. ఇక్కడికి వస్తే ఎంత క్రౌడ్ ఉన్నారంటే అబ్బా ఎందుకులేండి, మనుషులకే అనుకుంటే ఇన్ని పెట్స్ ఉంటాయని అనుకోలేదు, ఇంత వెయిట్ చేయాలని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే 5 years గా నేను హాస్పిటల్ కి వస్తా ఉన్నాము. ఇంత క్రౌడ్ ఎప్పుడు చూడలేదు. ఆ రోజు అంత క్రౌడ్ ఉంది. ఇంకా మా జిన్నోడిని అయితే డాక్టర్ దగ్గర చూపించుకొని మెడిసిన్ తీసుకొని ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు ఇంటికి ఇంకా హాస్పిటల్ పక్కనే ఇది ఉంటుందండి, చూసారా, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అనమాట. పక్కనే ఇక్కడ మిల్క్ ప్రోడక్ట్స్ వాళ్ళే ఓన్ గా ప్రిపేర్ చేస్తారనమాట. చాలా హెల్దీగా ఉంటాయి, హైజీనిక్ గా ఉంటాయి, సూపర్ గా ఉంటుంది. చాలా మందికి తెలీదు, కొంతమందికే తెలుసు. కానీ ఎంత బాగుంటుందంటే టేస్ట్ అయితే బాదం పాలు ఉంటాయి, ఇది బాసంది ఉంటుంది, అలాగే పాల్కోవా ఉంటుంది, మిల్క్ షేక్స్ ఉంటాయి, సూపర్ గా ఉంటాయి అన్నమాట. ఎవరన్నా మీరు తిరుపతిలో ఉండి ఆ సైడ్ వెళ్తే ఒకసారి ట్రై చేయండి. ఇంకా అక్కడ బాసంది తీసుకొని ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మా జిన్నోడికి మెడిసిన్ ఇచ్చారు కదండి, ఇంకా మెడిసిన్ అయితే తీసుకుంటున్నాము. అలాగే మా జిన్నోడ్ బెల్ట్ అయితే పాడైపోయింది, అందుకని కొత్తది చూస్తున్నాం. కానీ ఒక్కటి కూడా సెట్ కాలేదు దానికి. సరే నెక్స్ట్ టైం వచ్చి తీసుకుందామని వచ్చేసాము. ఇంకెలాగో ఖుషికి స్కూల్ టైం అయిపోయింది కదా అనేసి అని ఇంకా ఖుషిని పికప్ చేసుకుందాం ఆన్ ది వేలో కదా అని ఇంకా ఖుషిని అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళి పికప్ అయితే చేసుకొని ఫైనలీ ఇంటికైతే వచ్చేసాం. ఇంక ఇక్కడ లంచ్ అయితే నేను ప్రిపేర్ చేస్తుంటే ఉజ్వల్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు క్యారెట్ కట్ చేయడంలో. వాడింట్లో ఉంటే నాకు ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటాడండి, అస్సలు గమ్మునే ఉండడు. ఏదన్నా చెప్తే ఖచ్చితంగా చేస్తాడు. ఖుషి అన్న తనకి మూడుంటే చేస్తుంది, కానీ ఉజ్వల్ చెప్తే హెల్ప్ చేస్తాడు, నాకు ఫుల్ సపోర్ట్ గా ఉంటాడు. ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అలాగే వస్తూ స్వీట్ పొటాటో అయితే తీసుకున్నాము. ఇంకా అదైతే బాయిల్ చేస్తాను. నాకు చాలా ఇష్టము స్వీట్ పొటాటో, హెల్త్ కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఖుషిని డాన్స్ క్లాస్ తీసుకెళ్లి డాన్స్ క్లాస్ అయిపోయినాక ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ తీసుకొని అలాగే ఈ పూలు తీసుకొచ్చాను. ఇంకా అవి అల్లాను, అదే అలా చూపిస్తా ఉన్నాను. ఇంక ఇక్కడ ఉజ్వల్ ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుకుంటున్నారా, తను తిరుమల దర్శనానికి వెళ్ళేదానికి టోకన్స్ కట్టుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తిరుమలకి వస్తాము అని మొక్కున్నారంట. ఇంకా అందుకనేసి అని దర్శనం కోసము టికెట్స్ కోసము వెళ్తా ఉన్నారు. ఇంక మోహన తీసుకెళ్లి డ్రాప్ చేసి వస్తానని చెప్పారు. అంతే, తర్వాత పెద్దగా నేను ఏం షూ చేయలేదు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా మాకు ఆ రోజు సంఘం అన్నమాట. ఇంకా సంఘం మీటింగ్ కోసం అనేసి అని వచ్చాను. వస్తే ఫుల్ హెవీ వర్షము. అబ్బా ఎన్ని రోజులకి ఇంత పెద్ద వర్షం అయితే
చూసామంటే చాలా పెద్ద వర్షం పడింది ఆ రోజైతే. ఇంకా వర్షం ఆగింది కదా అనేసి నడుచుకుంటూ వస్తే మధ్యలో మళ్ళీ హెవీ వర్షం అనమాట. అందుకే లైట్ గా తడిచిపోయాను. కానీ బాగుంటుంది కదా వర్షంలో అలా తడుస్తూ వెళ్తూ ఉంటే. ఇంకా అది అలా ఎంజాయ్ చేశాను. ఫైనలీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. చూసారా ఎంత పెద్ద వర్షం పడిందో, చాలా బాగా పడింది వర్షం అయితే. ఇంక ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా క్లైమేట్ కూల్ గా ఉంది కదండి, అందుకనేసనే వేడి వేడిగా బోండాలు అయితే వేస్తా ఉన్నాను. ఇది ఇడ్లీ పిండితో వేసానండి. ఇన్స్టెంట్ గా ఫాస్ట్ గా అయిపోతాయి. ఇంకా అలాగే దానికి కాంబినేషన్ అయితే టీ పెడతా ఉన్నాను. ఇంకా ఉజ్వల్ ఖుషి అయితే బూస్ట్ అడిగారు. వాళ్ళ కోసం అయితే బూస్ట్, నా కోసం అయితే టీ అన్నమాట. ఇంకా వీళ్ళకైతే పెట్టిచ్చేసాను. తింటూ తాగుతూ ఉన్నారు. ఇంకా నేనైతే బయట వచ్చి కూర్చొని రిలాక్స్ గా క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ బయట కూర్చొని టీ అయితే తాగాను. ఇంక ఇక్కడ ఖుషికి అయితే ఎగ్జామ్ ఉంది. ఇంకా అందుకనోసని ప్రిపేర్ అవుతుంది. నీకు ఒకసారి చెప్తానమ్మా పాయింట్స్, కరెక్ట్ గా చెప్పానా లేదా చెక్ చెయ్యి అని అనింది. ఇంక అక్కడ చదువుకుంటూ ఉంటే నేను కూడా కూర్చున్నాను. ఇంక ఇప్పుడు డిన్నర్ టైం అనమాట. మోహన కూడా డిన్నర్ కి వచ్చారు. ఇంక అందరు కలిసి డిన్నర్ అయితే చేసేసాము. ఇప్పుడు కొంతసేపు రిలాక్స్ టైం అనమాట. ఇంకా అంతే. దాని తర్వాత పెద్దగా నేను ఏం షూట్ చేయలేదు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్. మార్నింగ్ అయితే లేచి ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను. టిఫిన్ కోసం ఉప్మా అయితే చేస్తా ఉన్నాను. ఇంక ఇక్కడ వీళ్ళు టిఫిన్ తినేసి బయలుదేరేస్తున్నారు. ఇంకా ఖుషి అయితే స్కూల్ కి వెళ్తుంది. ఉజ్వల్ అయితే తిరుమలకి వెళ్తున్నారు. నైట్ వెళ్ళి టికెట్ తీసుకొచ్చుకున్నారు కదండి. నెక్స్ట్ డే మార్నింగ్ కే దర్శనం వచ్చిందనమాట. ఆఫ్టర్నూన్ 1 o'clock కి. ఇంకా మోహన అయితే తను తీసుకెళ్లి డ్రాప్ చేసి వస్తానని వెళ్ళారు. ఇంకా దాని తర్వాత పెద్ద నేనేం షూట్ చేయలేదు. ఇంట్లో వర్క్స్ ఉంటే చూసుకుంటూ ఉండిపోయాను. ఇంకా ఆఫ్టర్నూన్ ఖుషిని పికప్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు స్కూల్ నుంచి ఇంక ఇక్కడ కొత్తగా శాండిల్స్ ఏమన్నా వచ్చాయేమో ఖుషికి చూద్దామని వచ్చాము. కానీ ఏం రాలేదు. 2 days తర్వాత వస్తాయి అన్నారు. ఇంక సరే నేను ఇంటికి వచ్చేసాము. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఖుషిని డాన్స్ క్లాస్ లో వదిలిపెట్టేసి నేను మా ఫ్రెండ్స్ అయితే షాపింగ్ కి వచ్చాము. షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఇక్కడ ఖుషి వాళ్ళకైతే కొన్ని కాంపిటీషన్స్ అయితే పెడతా ఉన్నారు. చెస్, అలాగే క్యారమ్స్, అలాగా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఖుషి అయితే చెస్ లో పార్టిసిపేట్ చేసింది. సెమీఫైనల్ వరకు వెళ్ళింది. ఇంకా నెక్స్ట్ డే ఫైనల్ ఉంది అని చెప్పారు. ఇంకా దానికి అప్రిసియేషన్ గా ఖుషి పానీపూరి అడిగింది. సెమీఫైనల్ వరకు వెళ్ళాను కదమ్మా అని. ఇంకా అందుకని పానీపూరి తీసుకొని ఇంక ఇంటికి వచ్చే దారిలో పూలు అయితే తీసుకొని వచ్చాము. మేము ఇంటికి వచ్చేసరికి చూసారా ఉజ్వల్ అయితే తిరుమల నుంచి వచ్చేసాడు. దర్శనం అయితే చాలా బాగా అయిందంట. సూపర్ గా అయిందమ్మా దర్శనం అని చెప్పాడు. ఇంకా ఖుషి కోసం అయితే ఈ గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడు. టెడ్డీ బేర్ అన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తన కోసము సర్ప్రైజ్ గా తీసుకొస్తాడని. మా కోసం అయితే లడ్డు తీసుకొచ్చాడు. ఎంత బాగుందంటే లడ్డు సూపర్. అసలు ఫస్ట్ టైం ఒకడే ఫ్రెండ్స్ తో ఇల్లు వచ్చాడు కదా, అందరికి ఒకటి తీసుకొచ్చాడు గుర్తుగా. ఖుషి కోసం ఇది, మా కోసం ప్రసాదం అన్నమాట. ఫుల్ హ్యాపీ మేమైతే, ఇంత పెద్దోడు అయిపోయాడా అని. ఇంక ఇక్కడ టీ తాగాలనిపించింది. ఇంకా టీ అయితే పెట్టుకున్నాము. ఇంకా నేను మోహన పిల్లలం అందరం కూర్చొని టీవీ చూస్తూ టీ అయితే ఎంజాయ్ చేసాము. ఇంకొకటి లేజర్ లైట్ కూడా తీసుకొచ్చాడు ఉజ్వల్ ఖుషి కోసము. దాంతో ఖుషి ఆడుకుంటూ ఉంది. ఇంకా అంతే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది యాజ్ యూజువల్. ఖుషి అయితే స్కూల్ కి వెళ్ళిపోయింది. నేను ఇంకా ఇంట్లో పనులతో కొంచెం బిజీగా ఉండి వీడియో షూట్ చేయలేదు. ఇంక ఇది ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ అయితే నేను ఇలా రెడీ అయ్యాను. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాను రెడీ అయ్యి అని అనుకుంటున్నారా? మా ఊర్లో రాముల వారి పెళ్ళి అనమాట. ఇంకా అందుకనేసని స్వామి పెళ్ళికి అయితే వెళ్తున్నాను. ఇంకా పూజకు కావాల్సినటువన్నీ తీసుకొని ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాను.
రాముల వారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. సూపర్‌గా అనమాట. ఇంకిప్పుడు ప్రసాదం అయితే పంచిపెడుతున్నారు. పులిహోర, దద్దోజనం, శనగలు, తాంబూలం అన్నీ ఇస్తారనమాట. ఇంకిక్కడ నేను కూడా ప్రసాదం తీసుకొని కొంచెంసేపు అలా కూర్చొని స్వామిని మనసులో తలుచుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాను. ఇంటికొచ్చేసరికి ఇక్కడ ఖుషీనే కొత్తగా రెసిపీస్ ట్రై చేస్తుంది అనుకుంటే ఉజ్వల్ కూడా ట్రై చేస్తున్నాడు. బోర్ కొడుతుందంట. అందుకనేసని ఏదో ఎగ్ మంచూరి, ఎగ్ చపాతీ రోల్ అంట అదేదో చేశాడు. చేసి తినమ్మా అన్నాడు. నేను తినను నాన్న, నువ్వే తిను అని చెప్పాను. ఇంకా అదే ఆడ డిస్కషన్ అనమాట. ఇంక తర్వాత పెద్దగా నేను ఏం షూట్ చేయలేదు. ఇంకిది నెక్స్ట్ డే. ఇక్కడ ఎవరు వచ్చారో చూసారా? పావని వాళ్ళు వచ్చారు. పావని వాళ్ళ అత్తయ్య ఇద్దరు వచ్చారు తిరుపతికి. ఇంకా అలాగే ఇంటికైతే వచ్చారు. ఇంకా వాళ్ళ కోసం అయితే నేను బిర్యానీ అయితే చేస్తున్నాను. అలాగే వడలు కూడా చేస్తున్నాను. ఇంక ఇక్కడ వడలు నాకు సరిగ్గా రాకపోతే మోనా హెల్ప్ అయితే తీసుకున్నాను. ఎంతో బాగా చేస్తాడు మోనా అయితే. వడలు గాని, బోండాలు గాని, ఇంకా చికెన్, మటన్ ఫ్రై అయితే సూపర్. నాన్ వెజ్ అయితే ఫ్రై మోనా దగ్గరే నేర్చుకున్నాను. బాగా చేస్తాడు. ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను. కొంతమంది కూడా అడిగారు ఎలా చేస్తారో మాకు రెసిపీ పెట్టండి అని. ఖచ్చితంగా మోహన చేసేటప్పుడు ఈసారి వీడియో తీసి పెడతాను. తను ఇంకా రెసిపీ చేయలేదండి. చేస్తే ఖచ్చితంగా పెడతాను. ఇంక ఇక్కడ దమ్ బిర్యానీ అయితే చేశాను. ఎంత బాగా కుదిరిందో, చాలా బాగా వచ్చింది. ఇంకా అలాగే చికెన్ కర్రీ అయితే చేశాను. ఇంకిప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? లంచ్ అంతా కంప్లీట్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా 4:30కి ఇక్కడ స్టార్ట్ అయినాము. ఎక్కడికంటే స్విమ్మింగ్ పూల్‌కి వెళ్తున్నాము. ఇక్కడ తిరుచానూరు దగ్గర స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేశారు అని చెప్పేసి ఖుషి చెప్పింది. ఇంక అప్పటి నుంచి ఒకటే గొడవ వెళ్దాము అని. ఇంకా పావని వాళ్ళు కూడా వచ్చారు కదా, అలా సరదాగా వెళ్ళినట్టు ఉంటుంది అనేసని స్విమ్మింగ్ పూల్‌కి అయితే వెళ్తున్నాము. పర్ అవర్‌కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. అలాగే ఇక్కడ కోచింగ్ కూడా ఇస్తారంట స్విమ్మింగ్‌కి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అని చెప్పారు. ఇక్కడ జస్ట్ మేము ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేద్దామని వచ్చాము. ఇంక ఇక్కడికి రాగానే చూడంగానే ఫుల్ షాక్. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడము. ఇంత మంది ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా క్రౌడ్ ఉనింది. పూల్ అయితే కొంచెం చిన్నది, క్రౌడ్ అయితే ఎక్కువ వచ్చారు. ఎందుకంటే దగ్గరగా ఉంటుంది అందరికి అనమాట అందుబాటులో. అందుకనేసని ఇక సమ్మర్ కదా, పిల్లలు ఎంజాయ్ చేసేదానికి కూడా బాగుంటుందని తీసుకొచ్చారు పేరెంట్స్ అయితే. అందువల్ల స్పేస్ సరిపోలేదు. ఇంకొంచెం పెద్ద పూల్ అయితే ఇంకా బాగుండు అని అనిపించింది. ఫైనలీ బాగుందన్నమాట. ఇంకొంచెం హైజీనిక్ గా ఉన్నా కూడా బాగుండు అనిపించింది. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి క్రౌడ్ అయితే తగ్గుతూ వచ్చారు. ఎగ్జాక్ట్ గా మేము 4:30కి ఆ టైంకి వెళ్ళాం కాబట్టి చాలా మంది ఉన్నారు. ఈవినింగ్ 5:30 అలా దాటేసరికి క్రౌడ్ అయితే తగ్గుతూ వచ్చారు. ఇంక ఇక్కడ ఈ పూల్ చూసారా? నాకు ఈ పూల్ అంటే చాలా ఇష్టము. ఈ పూల పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలుసు, మీలో ఎంతమందికి తెలుసు అనేది తెలుసుకుందాము అనేసి అని అడుగుతా ఉన్నాను. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ఫుల్ ఎంజాయ్ అనమాట. యాక్చువల్ గా నేను మునగకూడదు అనుకున్నాను. ఉజ్వల్ అయితే అస్సలు ఒప్పుకోలేదు. నన్ను పావనిని బలవంతంగా వచ్చాడు. ఇక్కడ చూసారా, నేను భయపడుతూ ఉంటే నాకు స్విమ్మింగ్ నేర్పిస్తాడంట. అస్సలు వినలేదు ఉజ్వల్ అయితే. నాకు భయం వేస్తుందిరా అంటే కూడా అస్సలు వినలేదు. నన్ను ఏడిపిస్తూనే ఉన్నాడు వాటర్ లో. రామ్మా నేను నేర్పిస్తాను, ఏం కాదు నేను ఉన్నానులే అనేసి అని చెప్తూనే ఉన్నాడు.
ఫైనల్లీ సూపర్‌గా ఎంజాయ్ చేసాము. ఒక 2 అవర్స్ అయితే స్పెండ్ చేసాము పూల్‌లోనే. సూపర్ హ్యాపీ అసలు. ఇంకిప్పుడు టీ టైమ్ అన్నమాట. ఇంకక్కడే టీ షాప్ ఉంది పక్కనే. అక్కడ టీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. పిల్లలైతే బూస్ట్ కావాలన్నారు. ఇంక వాళ్ళ కోసం అయితే బూస్ట్ ఆర్డర్ చేసి టీ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాము. అప్పటికే టైం 7 అవుతుందన్నమాట ఇంటికొచ్చేసరికి. ఇంటికొచ్చేసి ఇంక అందరం స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డిన్నర్ టైం కదా యాజ్ యూజువల్ ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ కోసం అయితే దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ పావని వచ్చింది, నేను హెల్ప్ చేయనా ఏమన్నా అని. ఏమొద్దు నేను చేస్తాను అని చెప్పాను. ఇంక ఇక్కడ వీడియో తీస్తుంటే తను షాక్ అయింది, ఇలా తీస్తారా వీడియో అని. అంతవరకు తెలియదు అనమాట తనకి నేను వీడియో ఎలా తీస్తాను అని. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, ఇలా తీస్తాను అనేసి అని. ఇంక అక్కడ మాటలు మాట్లాడుకుంటూ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసాము. ఫైనల్లీ ఇంక అందరికైతే టిఫిన్ పెట్టించేసి ఇంక ఇక్కడ ఫోటో షూట్ అన్నమాట. నేను హన్సిక ఇంకా మోహన కూడా వచ్చారు. ఇంకా తనకు కూడా టిఫిన్ పెట్టించాను, తిన్నాడు. ఇంకా లాస్ట్ లో నేనైతే తింటున్నాను టీవీ చూస్తూ. ఇంకా ఆ డే అలా గడిచింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా తొందరగా లేచాను. ఇంకా వీళ్ళందరికీ టిఫిన్ అయితే పెట్టించేసాను. పొంగల్ చేశాను, అలాగే దోశ కూడా చేశాను. ఇంక ఇక్కడ ఖుషీని అయితే మోహన స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తాను, నువ్వు రెడీ అయ్యి ఉజ్వల్ తీసుకొని వచ్చేయి అని చెప్పాడు. ఎక్కడికి అనుకుంటున్నారా, ఉజ్వల్ ని కాలేజ్ లో జాయిన్ చేద్దాము అనేసానండి. ఆ రోజు చాలా బాగుంది. ఇంకా అందుకనేసని ఇంకా ఆ రోజు ఉజ్వల్ అయితే జాయిన్ చేస్తాము కాలేజ్ లో. ఇంకా కాలేజ్ దగ్గరికి వచ్చాము, నారాయణ కాలేజ్ అన్నమాట. ఇంక ఇక్కడైతే జాయిన్ చేసాము. చాలా రష్ ఉన్నారు ఆ రోజు అయితే. చాలా మంచి రోజు అంట, అందుకని చాలా అడ్మిషన్స్ జరిగాయి. ఇంకా ఉజ్వల్ అయితే జాయిన్ చేసేసి ఇంకా క్లాస్ రూమ్ లో వదిలిపెట్టేసి ఇంక ఇంటికి అయితే వచ్చాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ అయితే చేస్తాను. అప్పటికే టైము 11 అన్నమాట. ఇంకా ఇక్కడ టిఫిన్ చేసేసి ఇంకా నేను పావని అయితే షాపింగ్ అయితే వచ్చాము. ఆ ముందు రోజే లక్కీ షాపింగ్ మాల్ అయితే ఓపెన్ అయింది, బాగున్నాయి ఆఫర్స్ అని చెప్పారు. ఇంకా పావని అయితే షాపింగ్ చేయాలి అని అనింది. ఇంకా అలాగే నేను కూడా జాతర షాపింగ్ చేయాలి అనేసి అని వచ్చామన్నమాట. ఇక్కడికి వస్తే అబ్బా క్రౌడ్ ఎందుకులేండి, ఇసుకేస్తే కింద రాళ్ళంత క్రౌడ్ ఉన్నారనమాట. నిజంగా అండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటాయి అనేసి అని. చాలా బాగున్నాయి, బడ్జెట్ లో క్వాలిటీ వైజ్ సూపర్ అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను ఓపెన్ అయిన సెకండ్ డేనే వెళ్ళామన్నమాట. ఐటమ్స్ అయితే సూపర్ ఉన్నాయి. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ పిల్లలకి అయితే ఆసమ్. అసలు కొన్ని అయితే తీసుకున్నాము. ఇంకా బిల్ వేసుకొని ఇంకా బయట వచ్చేసరికి మాకు 2 అయిందనమాట. 11:30 అలా వెళ్ళిన వాళ్ళము, బయట వచ్చేసరికి 2:30 అయింది. ఫైనలీ షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంక ఇప్పుడు బ్యాంగిల్స్ కోసం అయితే వచ్చాము. ఇది రెగ్యులర్ గా నేను వచ్చే షాప్ అండి, ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చూపించాను. గోవిందరాల స్వామి గుడి సందులో ఉంటుంది. ఇది హోల్సేల్ షాప్ అన్నమాట. ఇక్కడికే వస్తూ ఉంటాను నేను. ఇంక ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్, హెయిర్ కి సంబంధించిన యాక్సెసరీస్ అవి అయితే ఇద్దరం తీసుకున్నాము. ఇంక ఇక్కడ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ పావని వాళ్ళు అయితే ఊరికి స్టార్ట్ అవుతున్నారు. అప్పటికే టైం 4:35 అవుతుంది. ఇంక ఇక్కడ నేను ఆంటీకి అయితే శారీ పెడుతున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు శారీ పెట్టారు కదా, ఫస్ట్ టైం వచ్చానని. ఇక్కడ ఆంటీ కూడా ఫస్ట్ టైం వచ్చారు కదా, అందుకనేసని నేను కూడా ఆంటీకి అయితే శారీ అయితే పెట్టాను. నేనంటే చాలా ఇష్టము ఆంటీకి అయితే. మా అమ్మ లాగా నన్ను అయితే చూసుకుంటుంది. ఎంత ఇష్టమో నేనంటే, చాలా ఇష్టము. ఇంకెక్కడ స్టార్ట్ అయిపోతున్నారు ఊరికి. నేను కూడా వెళ్తున్నాను బస్ స్టాండ్ కి వెళ్ళి బస్ ఎక్కిద్దాము అని. ఇంక ఇక్కడ గమనించారా, హన్సిక లేదు, ఎందుకంటే ఏడుస్తుంది నేను పోను అనేసని. అందుకని మోహన నేను తీసుకొస్తాను మీరు వెళ్ళండి అని చెప్పారు. ఇంకా మేము ముగ్గురం ఆటోలో వెళ్తుంటే ఇంకా మోహన హన్సికని బైక్ లో తీసుకొని వచ్చాడనమాట. ఫైనలీ బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాము. ఇంక బస్ కోసం వెయిటింగ్. ఈ లోపల హన్సికని అయితే మోహన తీసుకొని వచ్చి ఇంకా బుజ్జగిస్తున్నాడు. హాలిడేస్ కొద్దులేమో, ఇంకా 2 డేసే కదా స్కూల్ ఉంది, హాలిడేస్ కొద్దులే అని. ఇంక అప్పుడు హ్యాపీ అయింది, ఎలాగో నవ్వుతూ. అస్సలు లేదు తనకి వెళ్ళాలని.
వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పేసి ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళే దారిలో స్నాక్ షాప్ దగ్గర అయితే ఆగాము. కొన్ని సామాన్లు తీసుకోవాలి షాప్ కని మోహన ఆగాడు. ఇంకా అలాగే మేము కూడా ఇంటి కోసం కొన్ని స్నాక్స్ తీసుకోవాలి అనేసి అని ఆగి కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని ఇప్పుడు అక్కడి నుంచి రిటర్న్ ఇంటికి వచ్చే దారిలో షర్బత్ తాగుదాము అనేసి అని ఆగాము. మేము రెగ్యులర్ గా ఈ అన్న దగ్గరే తాగుతాం అన్నమాట. మాకు బాగా నచ్చుతుంది. మా ఇంటికి వెళ్ళే దారిలోనే ఈ అన్న షాప్ చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ షర్బత్ తాగేసి ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ అన్నమాట ఇది. ఇక్కడ సాగర్ హారిక అయితే వచ్చారు. యాక్చువల్ గా స్విమ్మింగ్ పూల్ పోదామని వచ్చారు. నేనే వద్దన్నాను. ఈ టైంలో వద్దు జలుబు చేస్తుంది హారిక అని అంటే ఇంక సరే అనేసి అని ఇంకా ఖుషి ఏడుస్తుందని అలా ఒక రౌండ్ తీసుకొని వెళ్ళేసి వస్తాం అక్క అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా హారిక సాగర్ ఖుషి అయితే అలా రౌండ్ వెళ్తున్నారనమాట. పానీపూరి తినేసి వద్దాము అనేసి అని. లాస్ట్ లో ఉజ్వల్ కూడా జాయిన్ అయినాడు. నేను కూడా వస్తాను హారికక్క అని. ఇంకా వీళ్ళు నలుగురు కలిసి సరదాగా పానీపూరి తినడానికి అయితే వెళ్తున్నారు. ఇక్కడ చూసారా వీళ్ళైతే పానీపూరి తినేసి వచ్చేసారు. డిన్నర్ పెట్టించేదంటే ఆకిల్ లేదు అన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇలా గడిచింది. నెక్స్ట్ ఉజ్వల్ బర్త్డే వ్లాగ్ తో కలుద్దాం. అస్సలు మిస్ అవ్వద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.